అదే పండుకూర అంటారు. అదే కొన్ని సైడ్లేమో గోంగూర అంటారు. కొన్ని దగ్గరలేమో పుంటికూర అంటారు. కొన్ని దగ్గరేమో పుల్లకూర అంటారు. ఇక ప్రాంతాలను బట్టి దానికి రకరకాల పేర్లతోని పిలుస్తూ ఉంటారు. ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువ దీన్ని గోంగూర అంటారు. గోంగూర. ఇక ప్రాంతాలను బట్టి అది దాని పేర్లు మారుతూ ఉంటాయి. కృష్ణదేవరాయలు దీన్ని ఇష్టంగా తినేవారట. మన తెనాలి రామకృష్ణ కూడా ఒక కవిత్వంలాగా దీన్ని చెప్తాడు. గోంగూర ప్రతి తెలుగువారి ప్రతి ఇంట్లో ప్రతిరోజు గోంగూర ఉండాలి. కృష్ణదేవరాయలు ఆయన చేసే భోజనంలో ఖచ్చితంగా